తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. తెల్ల కాగితాల మీద సంతకాలు ఏంటండి? ఇదంతా మోసం. మాకు తెలిసా మాత్రం మేము చదువుకున్నాం. ఇక్కడ కాకపోతే బయట ఎక్కడో పని చేసుకు బతుకుతాం. మేము సంతకాలు పెట్టమండి. నా బిడ్డ చూశారుగా, ఎదురు తిరిగినోడు చావడు, వాడి వెనకున్నోడు చేస్తాడు. ఈ షిప్పులకి సరుకెత్తడం దించడం నా లీగల్ వ్యాపారం. దాని వెనక జరిగే చీకటి వ్యాపారం వేరే ఉంది. అదే నన్ను విశాఖపట్నానికి ఇంటర్లుడ్ని చేసింది. స్మగుల్డ్ గుడ్స్ని షిప్పు ఒడ్డుకొచ్చాక దించడం కష్టం. అడ్డమైన గాడిదలందర్నీ మేపాలి. అందుకని షిప్పు సముద్రంలో ఉండగానే ఆ సరుకుని ఒడ్డుకు చేర్చాలి. అది మీరు చెయ్యాల్సిన పని. ఇల్లీగల్ వ్యాపారం కాబట్టి వేరే గ్రూపులు ఉంటాయి. సరుకు కోసం దాడులు జరుగుతాయి. అవతల వాళ్ళకి భయపడు, పోలీసులకి జడిసు, సరుకక్కడ వదిలి రావద్దు. ఒట్టి చేతులతో ఇక్కడికొస్తే అక్కడ మిగిలిన ప్రాణాలు. ఇంతకీ ఆడు చచ్చుంటాడా బతికుంటాడా? వాడు చచ్చే ఉంటాడన్నా. ఇంతసేపు ఎక్కడ బతుకుతాడన్నా? ఇంకేం బతుకుతాడు? ఖచ్చితంగా చచ్చే ఉంటాడు. అయితే పందెం. వాడు చచ్చే ఉంటాడని నా పందెం 500 అన్నా. నా పందెం 800 అన్నా. 1000 రూపాయలు నా పందెం. నా పందెం 1200. నాది 1500 అన్నా. ఖచ్చితంగా బతికుంటాడని నా పందెం 2000. లాగండ్రా. తెలుసురా, ఆడు చావడని. ఆడి బాడీ బాక్స్ ఆఫీస్. చిప్పులోంచి సరుకు దించారని తెలిసింది. మేమొచ్చేసరికి దాన్ని మాయం చేశాం. నడిసంద్రంలో అది ఎలా కుదిరింది? సొరచాప. మళ్ళీ పందెం. ఈసారి కిందకు దించితే ఆ చేప ముందు వీడి తల తింటదా, మొండెం తింటదా? మెత్తగుంటది కదన్నా, ముందు మొండమే తింటది. ఏద్దామా, ఆ చేపకు ఏ మాత్రం బుర్రున్నా ఈడి గ్లామర్ చూసి ముందు తల తినేస్తది. దించడమ్మా, దించండి. చెప్తున్నాడు రా, చెప్పేస్తున్నాడు రా. చెప్తాడన్నా. చెప్పమ్మా. ఇప్పుడే వదిలే, నీ ఒక్కడి కాళ్ళు ఎర్రకొడతా. ఇంకా లేట్ అయిందంటే మీ అందరి కాళ్ళు ఇరిగిపోతాయి. నెత్తురు వాసన చూస్తే సొరకి పిచ్చెక్కిపోద్ది.
బాడీని చేప నవిలేస్తుంటే తాడు తేలిగ్గా రావాలి కానీ ఎంత గుంజినా రాదేంట్రా? ఈ భద్రంగాడు ఇంకేంసేపు మీటింగ్ చేయాలి? లేపండ్రా, రండ్రా, ఆగరండి, మీరు రండ్రా. ఎర్రా భద్రం, మంచినీళ్ళు కావాలేట్రా? థ్యాంక్స్ బాబాయ్, బాగున్నావా? నా సంగతికేం లేరా. ఏంట్రా అబ్బాయి, మిమ్మల్ని ఎవరో పట్టేశారంట? మనోడే విడిపించాడు. మరి మామూలు శివాజీ ఏంటి? ఛత్రపతి శివాజీ. ఊరుకోండ్రా, దెబ్బలు బాగా తగిలేయంట్రా? ఈ దెబ్బలదే ఉంది కానీ బాబాయ్, మనోని సొర చేపకి మేతగా పడేశారు. సరే, అది ముక్కలు ముక్కలుగా నవిలేస్తుంది. ఎలా తప్పించుకున్నా అబ్బయ్యా? అసలు ఏం జరిగి నన్ను లేనేటి? అది మగ చేప కాదు, ఆడ చేప. అయితే ఏడ్చేదటి ఇంకేటి సత్తది? మనోని చూద్దాని సిగ్గుతో సీర సరిపనేగేసుకోను. దీంతోనే సరిపోనాది, ఇంకేటి తింటది? సొరకి సేరా సరిపోయిందా? కనపడ్డా ఎగేసుకో. సముద్రం పోటు మీద ఉంది, డేంజరు. సచ్చినుడా పెద్ద పరిగి మొహను మీరు రండే. ఈ అదవంతా మనకు పనేటి? కట్రాజ్ అన్న బీహార్ నుంచి భయ్యా ఫోన్ చేసి ఈసారి ఎలక్షన్ లో పార్టీ టికెట్ అప్పలనాయుడు కాకుండా నాకు వచ్చేలా చేస్తానన్నాడు. అప్పుడు ఇక వైజాగ్ అంతా మందే. ఓ 2-3 నెలలు ఈ ఇల్లీగల్ వ్యాపారం బయటికి పొక్కకూడదు. సరే, గొడవలు మర్డర్లు నా దాకా రాని. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ తలుపులు మూసే. చూసే వాళ్ళకి బయట ఆఫీస్ మాత్రమే కనిపించాలి. నమస్తే. నమస్తే సార్. రే, వీళ్ళని చీటికి మాటికి ఇక్కడ రావద్దని చెప్పు. ఈ ఎదవలంతా మనకేం తెలిసిపోతుంది. అలాగే. సార్ వెళ్ళిపోయాడు గానీ రా నొక్కుబే. రేయ్ అయ్యా, డబ్బులు తీసుకుని తొందరగా దొబ్బేయండి. అటాగేనండి. ఎరా సొరచేపతో ఫైట్ చేసావంట కదా, చెయ్యాక చేస్తావా? సరుకు వదిలేసి వస్తే ఇక్కడ చేస్తావు కదా. ఏయ్, అక్కడేం చూస్తున్నావు? నొక్కో. 12 ఏళ్ళకి ఇదే డబ్బులు. నాకు ఇంకొంచెం డబ్బులు కావాలి. ఎందుకురా? మా చెల్లి పెద్దదైందా? కాదండి. అవ్వలేదా? సరే, అయ్యాక చెప్పు, వస్తా. నీకు కావలసినంత ఇస్తా, పోరా. మొన్న ఈ మధ్య చూసా, గుంట మంచి పొంగు మీద ఉంది. ఏంట్రా సౌండ్?
చేతికి నోరొచ్చింది, కళ్ళకి రంగొచ్చింది, చావు కళ. ఏంట్రా పెద్ద మనగాని అనుకుంటావా? నడు, చెప్తుంటే అర్థం అవట్లేదా? నడు, అరే నడవమంటుంటే కొత్తగా అడుగుతావేంట్రా? షాప్గాడు సంబంధం అనుకుంటావా ఇక్కడ? ఏడగా వస్తా అనుకుంటావా? తీసుకో, నడు. చెప్తుంటే అర్థం కావట్లేదా? పద. నీళ్లలో చాప అనుకున్నావేంట్రా? కాట్రాజ్ కర్ర కర్ర నవిలూసేస్తా నీ అయ్యా. నువ్వెంతర్చినా ఆడి కళ్ళలో భయమే లేదేటి? మగాడంటే సూపుల్లో మాత్రం సురుకుండాలే. ఏరా, మన బతుకులేంటో తెలుసుకున్న వాళ్ళతో గొడవ పడతారా? తమాషాగా ఉందా? వీళ్ళ పెద్ద పోటుగాడు, పిడికిలు బిగించడం, పళ్ళు కొరకడం. పిడికిల్లో పళ్ళు మాకు లేవు, మరి వాళ్ళ సంగతి తెలుసు కూడా అంత పొగరేంటో మీకు? మనం తిరగబడితే మనతోనే పోదురా, మన వాళ్ళందరినీ నరుకుతారా? ఏ అవసరం వచ్చినా మనం చూసుకోవాలంతే. ఆడేం బాగినా మూసుకొని ఉండాలా? మరి కొజ్జాలా బతుకుతున్నారా? కొజ్జాల కుక్కలో మనం బతుకుండాలంటే వాళ్ళు ఏం చేసినా మూసుకొని ఉండాలంతే. ఎన్నాళ్ళైనా ఉండాలరా? ప్రాణాలు చేత్తో పట్టుకొని శ్రీలంక నుంచి వచ్చింది ఎందుకురా? ఇక్కడ చావడానికా? పదండి, పదా. సైన్స్ ప్రాక్టికల్స్ ఎలాగైనా హార్డ్ వర్క్ చేసి మంచి మార్క్స్ తెచ్చుకుంటాను. The great movie Nede Vidudala, the great movie Free. అన్నయ్య, ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? బస్లో ఎవరు ఇంటికి తీసుకెళ్ళి. ఎవరు మా చెల్లి మీద చల్లింది? హీరోలు వచ్చారు. ఏదో తప్పైపోయింది అంతే. అంతేనా? అంతేంటి? ఏదో సరదా కోసం చేసి. సరదా ఏంట్రా? సరదా గిరగుండు. ఏమైందిరా? అమ్మ ఫోటో కనిపించట్లేదురా. కనిపించట్లేదా? ఎక్కడ పడేసావురా? రేయ్, నేను బస్సులో వెతుకుతాను. బస్సులో మొత్తం వెతికాను రా, ఎక్కడా దొరకలేదు. నా దురదృష్టం ఏంట్రా, అమ్మ దొరికి దూరం అయిపోయింది. చాచా, ఊరుకోరా. ఫోటో పోతే అమ్మ దొరకదా ఏంటి? ఊరుకో. నీ అమ్మ కాదురా, నా అమ్మ.
నా ఒక్కడికే అమ్మరా వసకొల్ల. పిండ ప్రదానం గరిష్టే. ఆబ్దికం అయిపోయిందమ్మా. అస్య కుమారస్య ఉత్తమగతి ప్రాప్తిరస్తు. అమ్మా, కాశీ నుంచి గంగాజలం తెప్పించాను. ఇది మీ ఇంట్లో ఉంచితే పోయిన నీ బిడ్డకి ఆత్మశాంతి కలుగుతుంది. అదేం చిన్న గుండు చేయించుకున్నావేంట్రా? ఈరోజు అన్న పోయిన రోజు కదమ్మా. అన్నంటే తండ్రితో సమానం. అందుకే గుండు చేయించుకున్నా. అన్న కోసం గంగాజలం తెప్పించాను, జాగ్రత్త. నువ్వు చచ్చావని చెప్పిన 12 ఏళ్లుగా నిన్ను అమ్మ మనసులోంచి దూరం చేయలేకపోయాన్రా. ఈసారి చంపటమంటూ జరిగితే మీ ఇద్దరి మధ్య బంధాన్ని చంపాలి, నిన్ను చంపాలి. 2 చావులు జరగాలి. జరుగుతాయి. అనిల్, సునీల్, టింకు ఎల్లొస్తా. బామ్మ ఎల్లొస్తా. తాతను సతాయించమాక. అట్టాగే లేరా. ఎల్లొస్తా. శివాజీ అన్నేడి? నీకు బట్టలు కొనటానికి వెళ్ళాడ్రా. సరే ఎల్లొస్తా. రే సూర్యుడు, చేయి చాపరా. ఏం బాబాయ్, మళ్ళీ దొరికిన 2 పీకుతావే ఏంటి? ఎక్కుమే అమ్మకి. వస్తా బాబాయ్, నా గొట్టు జాగ్రత్తగా చూసుకో. అమ్మ రారా సూర్యుడు, జీపెక్కు. వెళ్ళమని నిన్న మీరే చెప్పారు కదండి. అది నిన్నరా. రా ఎక్కు. పోనీ అమ్మని తీసుకెళ్ళి మా మావయ్య దగ్గర వదిలేసి నేను వచ్చేస్తానండి. ఎరా, ఆవు పులి కదా, వెళ్ళి మీ అమ్మతో చెప్పుకో. నేను రానండి, ఊరెళ్తానండి. కథలు బాగానే చెప్తున్నాడు రా. ఎక్కడి నుంచో దిక్కులేని నా కొడుకుల్లా మీరొస్తే ఆదుకుందెవరు? బాజీరావ్. మీరు బతికితే అతని కోసమే బతకాలి, చస్తే అతని కోసమే చావాలి. నా మా వచ్చాడు, నా మొగుడొచ్చాడు, నా ముండొచ్చింది అని తలోదారి వెళ్ళిపోతే చేతులూపి సాగనంపుతాననుకున్నారా? తాట తీస్తాని అయ్యా. ఎల్లాలని ఆలోచన వచ్చిన ఏ నా కొడుక్కైనా ఇదే గతి. రేయ్, మీ పిల్లలు బతికుండాలంటే ఆడు చచ్చేదాకా అక్కడే నిలబడుండాలా. ఆణ్ణి కాపాడ్డానికి ఎవడైనా ఈ గీత దాటాడో సూర్యుడు, సూర్యుడు, వేగిరారా. అవతల బస్కి యాలైపోతుంది. ఇయాలప్పుడు యాడకు పోయినవరా? సూర్యుడు, ఆలకిస్తున్నావా? అంతా అచ్చుకుపోతుంది. యాడ పోయినవరా సూర్యుడు? నీరసం వస్తుందయ్యా. ఎవరైనా మా సూర్యుడు ఆడున్నాడు, పిలవండి బాబు. సత్యన్నా, ఓ సత్యన్నా, మా సూర్యుడు కానీ అటు వచ్చాడా? ఏంది ఎవరు పలకరేందయ్యా? సూర్యుడు,
సూర్యుడిని వదిలేస్తా అన్న మాట అబద్ధం. పొద్దున్నే వచ్చి జీప్ ఎక్కమన్నాడు. వాడు వాళ్ళ అమ్మను వదిలి వచ్చేస్తా అన్నాడు రా. అయినా కూడా వదలలేదురా నాకు. ఎవడైనా గీత దాడితే చంపేస్తా అన్నాడు రా. వద్దురా, నా మాట వినరా. వచ్చారా వచ్చారా, వాడిని వదిలేరా. వాడు ఒక్కడితోనే పోద్ది. అడుగు ముందుకేస్తే మనంతా ప్రాణాలు పోతాయి. దా వచ్చే వచ్చే దా. చెప్పాను నీకే, చెబుతా పోయా. చాలు. గురు కుంభీ వలయపతి ఛత్రపతి చంచాపవన గర్భాపహర వింధ్యాద్రి సమధృతి ఛత్రపతి చండ ప్రబల దుర్గండ జిత దుర్దండ భటకతి ఛత్రపతి శత్రు ప్రకర విచ్ఛేదకర భీమార్జున ప్రతి. హాస్పిటల్ తీసుకెళ్ళు. అన్న కోసం గంగాజలం తెప్పించాను, జాగ్రత్త. శంభు బిడ్డకు బలే దొరికింది. ఏ మానుభావుడు పెట్టాడు.
ఏంటయ్యా ఆ కాటరాజుని వేసామంట కదా, కొంచెం ఆలస్యమైన మంచి పని చేశాం. ఎట్టాగా ఎదురు తిరిగారు కదా, ఆ బాజీరావుని వదిలేసి నా దగ్గరికి వచ్చేయండి. ఇక నుంచి ఇల్లీగల్ పనులు చేయం సార్, మమ్మల్ని వదిలేయండి. మీ మూలంగా ఇంత సంపాదన వస్తుందని తెలిస్తే ఎవడు మాత్రం మిమ్మల్ని ఫ్రీగా బతకనిస్తాడు? కాటరాజు పోతే బాజీరావు, బాజీరావు పోతే ఇంకో గోచిరావు, ఆడు పోతే ఇంకో రావు. కాస్త కోస్తో నా కింద పని చేయడమే బెటరు. ఏమంటావు? ఏంట్రా ఒక ఆకురవుడిని వేసినంత మాత్రాన పెద్ద లీడర్లా ఫీల్ అయిపోతున్నావా? నీలాంటి లేబర్ ఎదవులు ఎవళ్ళో ఒకళ్ళ కింద బతకాల్సిందే, వేరే దారి లేదు. హలో, మొదలైందా? మీ పోలీసు వాళ్ళు ఎవరో ఆ పక్క వెళ్ళకండి. బాబు లీడరు, ఆ బాజీరావు మీ కొంపల మీద పడి కుమ్మేస్తున్నాడంట. వెళ్ళి తమరు పోటేంటో చూపించు. ఒక్క కుర్రాన్ని కొట్టినందుకే మా మనిషిని చంపేస్తారా? రే, ఒక్కడు కూడా మిగలకూడదు. మొత్తం పిల్లలందరినీ వ్యాన్లో ఎక్కించండి. తెల్లారేసరికల్లా బీహార్కి చేరిపోవాలి. పోటుగాళ్ళ మా మీదే తిరగబడతారా? బాబు వాళ్ళు వదిలేండి బాబు, వాళ్ళే తప్పు చేశారు బాబు, వాళ్ళు పసిపిల్లలు బాబు, వదిలేండి బాబు. బాబు మీ కాళ్ళు మా పిల్లలు వదిలిపెట్టండి. ఎవడు నన్ను ఎదిరిస్తే వాడి బిడ్డతల బీహార్లో ఎగురుద్ది. మీ పిల్లలు అక్కడ బతికుండాలంటే మీరు చచ్చినట్టు నా కాళ్ళ దగ్గర పడుండాలి. అయితే నన్నేం చేయమంటావు? నేను ముందే చెప్పాను బాజీరావు గారిని ఎదిరించొద్దని. ఎవరైనా విన్నారా నా మాట? నేను మీలా ఏడవను, బాజీరావు గారితో చేరిపోయాను. ఉయ్యడం నా మీద కాదే, మీ బతుకుల మీద చూసుకోండి. ఈ నా కొడుకు నాకు వదిలేనా? చూడు చూడు వారు తప్పించుకుంటున్నాడు, నువ్వు వెళ్ళు. రారా, బాజీరావు గారిని ఎదిరిస్తారా మీరు? బాజీరావు గారిని అందరు ఎక్కించండి, ఒక్క నా కొడుకు వదలొద్దు. లోపలికి వెళ్ళరా. భయపడద్దు, భయపడద్దు. ఎవరు బయటికి రాకండి, ఇక్కడ ఉండండి. బాజీరావు గారిని తీస్తారా? బాజీరావు గారిని కొడగల్లారా, ఒక్కొక్కని జమనాలు తీస్తాయేమనుకుంటున్నారు? రేయ్, ఆ గుడిసెలో ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళని కూడా ఎక్కించండి. అది ఈ వ్యాన్ నిండిపోయిందండి, ఆ వ్యాన్లోకి ఎక్కిస్తున్నాను. ఈ నాయలకి ఇలా సేతగాని బుద్ధిరాదండి. వీళ్ళు ఇక్కడికెలా వచ్చారో నాకు తెలీదండి. అమ్మ చూడండి, నిజంగా నాకు తెలీదు. నువ్వేనా చెప్పు. భద్రం, భద్రం, శివ, ఒక్కడిని కూడా కాపాడలేకపోయాను. 12 ఏళ్ళు కలిసి బతికా. ఈ చావు మనను విడతీయడానికి మనం ఎప్పటికీ కలిసి ఉంటాం. మన సత్తే
వెళ్ళండ్రా. రే భద్రం, ఎవడొకడు కింద బ్రతకడం తప్ప మాకు వేరే దారి లేదన్నావు. వీడు పోయాడు. వీడి స్థానంలోకి నువ్వు వస్తావా? వద్దు, నాకే బతకొద్దు. నేను నీకు వెనకాలంటాను, ఫుల్ సపోర్ట్ ఇస్తాను. నీకేం కావాలంటుంది అడుగు. ఒక్క అడుగు. ఒక్కడుగా? ఒక్క అడుగు. ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే నేల మీద ఏళ్ల తరబడి గంజికేడ్చాం, గుడ్డకేడ్చాం, కడుపు మాడితే కన్నీళ్లు మింగి బతికాం. ఆ కన్నీళ్లు ఇప్పుడు మండాయి. ఎవడైనా వస్తే మాడిపోతారు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే నా ఏరియాలో ఇంకెవ్వడు అడుగు పెట్టకూడదు. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీయిజంతో వచ్చిన, ఓటు కోసం లెక్కన పోర్టుకి బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. అగ్నిస్ఖలన సందర్భ వర్గ ప్రళయ రథ ఛత్రపతి మధ్యందిన సముద్యత్కిరణ విద్యుద్యుమణి ఖని ఛత్రపతి గచ్చంట జను తద్దింతిరణ ధింధిం తకిట నట ఛత్రపతి ఉర్వీ వలయ సంభావ్య వర స్వచ్ఛంద గుణధీ. ఈ రోజు నుంచి మీ అందరి బతుకులు మారాయి. రౌడీలకి సెల్యూట్లు, లీడర్లకి జిందాబాదులు కొట్టే బానిస బతుకు చచ్చింది.
ఒంటి మీద దెబ్బ పడితే దులిపేసుకుని మొహం మీద దుమ్ము పడితే తుడిచేసుకుని వెళ్ళే పిరికితనాన్ని సమాధి చేయండి. ఇక మీద మీరు కళ్ళు దించుకునేది నేలను చూడడానికి, కాళ్ళకు మొక్కడానికి కాదు. తల దించుకోవాల్సింది తప్పు చేసినప్పుడు, తప్పుడు నా కొడుకులకు కాదు. ఇక నుంచి పని మనది, ఫలితం మనది, పెత్తనం మనది. ఈ పోరాటం బలి కోరితే మీ అందరి ముందు నేనుంటా. మీ కష్టం వస్తే కారే కన్నీటి బొట్టునవుతా, కడుపు కాకలేస్తే కంచంలో కూడినవుతా, కొట్లాటకొస్తే ఎత్తిన చేతిని నరికే కత్తినవుతా. మీ అమ్మ నిన్ను తన కోసం కనలేదురా, జనం కోసం కంది. నువ్వు శివాజీవి కాదురా, నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పుట్టుకొచ్చిన ఛత్రపతివి. తిప్పురా మీసం. అది చూసి జనం ఛత్రపతి ఛత్రపతి అని శివాజీని పొగిడారు. నువ్వు చాలా గొప్పవాడు అవుతావు నాన్న.